డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్. ఒక అజ్ఞాత వ్యక్తి మీ సెలబ్రేషన్ చూసి ఓర్వలేక దారులు వెతుకుతున్నారంట. ఎవరా అజ్ఞాత వ్యక్తి, మీకు తెలుసా తెలీదా? ఏ విధంగా దారులు వెతుకుతున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి దారులు వెతుకుతున్నారంట. ఎవరతను? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఇంట్లో వాళ్ళండి. ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్, సపరేషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళు ఏంటంటే టాక్సిసిటీ ఎక్కువ అనమాట, అంటే జెలస్. ఇంట్లో వాళ్ళైనా కూడా వాళ్ళే ఓర్వలేకపోతారనమాట, బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ. సో వాళ్ళు దారులు చూస్తున్నారంటే డార్క్ ఎనర్జీస్ చేసి ఎలాగన్నా సరే వాళ్ళు మీ యొక్క మదర్ అయితే మదర్, టేక్ యాజ్ రీజనర్, ఫాదర్ అయితే ఫాదర్ అండి, ఎలాగైనా బ్యాక్ స్టాంప్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఎలాగైనా బాధ పెట్టాలని చూస్తున్నారంటండి. ఎందుకంటే జీవితంలో మీరు నిలబడిపోతారు, ఇంకా మీరు నిలబడిపోతే మీ కుటుంబానికి, మీ వంశానికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి, అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారనమాట. సో వాళ్ళే ఉండాలి అనుకుంటున్నారంట, అథారిటీగా ఎదురు చూస్తున్నారంట, వాళ్ళు ఒక్కలే ఉండాలి. ఇదిగోండి కర్ర పట్టుకొని ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళే గొప్ప 111 న్యూ బిగినింగ్ అండి. వేరే వాళ్ళు చెప్తున్నారంట వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదని టీచ్ చేస్తున్నారంట. ఇలా బిహేవ్ చేయి, అలా బిహేవ్ చేయని చెప్పి. బట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే మిమ్మల్ని బాధ పెట్టలేరండి. క్లియర్గా మిమ్మల్ని బాధ పెట్టలేరు. వాళ్ళు మీరు చేసుకుంటున్న పనిని, మీకు వస్తున్న డబ్బులు కావచ్చు, రావాల్సిన డబ్బులు కావచ్చు, అసలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరండి. అండ్ ఏదైతే అది కొంచెమో కొంతో గొప్ప అసలు ససే మీరా ఇవ్వడం ఇష్టం లేదు. అంతేకాకుండా మీరు అందరి ముందు గౌరవంగా కనిపిస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళే అయినప్పటికీ మీ ఇద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి గొప్పగా చెప్తుంటే, అంటే ఉన్నది చెప్తారు కదా. సో గొప్పగా చెప్తుంటే వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని గొప్పగా చెప్తుంటే వాళ్ళకి పొట్టం మండిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. సో అందుకని చెప్పి మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంటండి. మిమ్మల్ని తప్పించడానికి కానీ, మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ 0 to 02 న్యూ బిగినింగే లేదు. మీరు ఎమోషనల్గాను, మెంటల్గాను చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ గతంలో లాగా ఇప్పుడు అస్సలు బిహేవ్ చేయట్లేదు కూడా. ఇంకా చెప్పండి ఏంజల్స్. సో వాళ్ళకి పాత వాళ్ళండి డబ్బులు ఇస్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళకి. సో అతను ఎలాగన్నా వెనక తిరిగి చూసేలాగా చేయాలి అని. బయట వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు కదా మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళడం, మనం వాడుతున్న వస్తువులు తీసుకెళ్ళడం. ఎవరు తీసుకెళ్తారు? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇవ్వబట్టేగా. లేదంటే వాళ్ళు మనకి కావాలని, మన చుట్టాలు పట్టాలని పేర్లు చెప్పుకుంటూ వచ్చి కూర్చొని మనం అటు ఇటుగా అంత అంటే ఇప్పుడు మనం డౌట్గా అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ 24 గంటలు వాళ్ళు ఎంత ఇది వాళ్ళు అయినా సరేనండి, మనం 24 గంటలు వాళ్ళనే చూస్తూ కూర్చోలేం కదా. ఇల్లు అన్నాక చాలా పనులు ఉంటాయి. ఫోన్ వస్తుంది, అన్నం తినడానికి వెళ్తాము, స్నానం చేయడానికి వెళ్తాము, ఇలా చాలా పనులు ఉంటాయి. సో అప్పుడు వాళ్ళని 24 గంటలు చూసుకుంటూ ఉండలేము. అలాంటి వాళ్ళు ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం అడగడానికి కూడా పనిచేయదు. సో ఇంటికి వస్తే దొంగతనం వంటగట్టారు అంటారు. సో అందుకని చెప్పి దాన్ని ఆశ్రగా తీసుకొని కొంతమంది ఏంటంటే దారులు చూస్తున్నారంట. మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి కదా, ఎలాగన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడదాము అని చెప్పి అవకాశాలు వెతుకుంటున్నారంటండి. మీరు ఎదగడము లైఫ్లో. ఇదిగో చూడండి, ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా మెరుగుపడ్డారు. చాలా నాలెడ్జ్ని తెచ్చుకున్నారు. సొసైటీలో చాలా రకాలుగా ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనే క్లారిటీ వచ్చింది లైఫ్ మీద మీకు. ఇప్పుడిప్పుడే ఏంటి మీ చుట్టూ ఉన్నది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో వాళ్ళ గురించి పూర్తిగా కనుక మీకు తెలిసిపోతే ఇంకా వాళ్ళు ఇంకా తలెత్తుకొని బతకలేరు అని చెప్పి, మీరు ఎప్పుడు జర్నీస్ చేస్తారా, ఎప్పుడు బయటికి వెళ్తారా, లైఫ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఆలోచిస్తున్నారంట. దానికి ముందుగానే లైఫ్లో ముందుకు వెళ్లకుండా మీరు చేస్తున్న పనుల్ని ఆపడానికి చూస్తున్నారంటండి. యు ఆర్ ద క్రియేటర్ అండి. సూపర్. మీరే మీ లైఫ్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా క్రియేట్ చేసుకోగలరు. ఆ క్యాపబిలిటీ మీకు ఉంది. అది మీకంటే కూడా వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. మీకు ఇంకా మీ హైడెన్ గిఫ్ట్స్ని, మీరు ఎంత స్టామినా ఉంది, మీకు ఏం చేయగలరు అనేది మీరు ఇంకా మిమ్మల్ని మీరు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటూ, మీ విలువ మీరు తెలుసుకుంటూ, మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ చూసే వాళ్ళకి మీ టాలెంట్స్ ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోద్దండి. సో అందుకని మీరు ఏదైనా క్రియేట్ చేయగలరని మీకు తెలుసన్న విషయం మీకు తెలియకూడదు అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడి ఏదో పనుల్లో డైవర్ట్ చేయడం 420, 421, 423 వాళ్ళనమాట. సో వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక పనిలో డైవర్ట్ చేయడం లాంటివి చేస్తున్నారంటండి. పాస్ట్ పర్సన్స్ చాలా సంవత్సరాలు చాలా కాలాలు చేశారు. బట్ ప్రజెంట్ మీరు అందులోంచి బయటకు వచ్చేసారనమాట, కర్మ సైకిల్ నుంచి. సో వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా కూడా మీ విషయంలో ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారండి. క్లియర్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. అందుకని చెప్పి సరే 444 ఎలాగైనా సరే స్టెబిలిటీకి సంబంధించి, ల్యాండ్కి, ఇల్లుకి సంబంధించి, మీరు అప్లై చేసిన లోన్కి సంబంధించి ఆలస్యం చేయాలి
ఆలస్యం చేయాలి అని చెప్పి పెండింగ్లు పెట్టుకుంటా మన నెంబర్లు ఉంటాయి కదా మాట్లాడిని ఇవి తీసుకొని వాళ్ళతో పులిహోరలు కలిపేసి మన పనులు చెడగొడుతున్నారనమాట. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతుండండి. శివుడు ఆజ్ఞ లేదా చీమైనా కుట్టదంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత మేము పని ఆపడానికి ట్రై చేసినా సరే ఖచ్చితంగా రావాల్సిన టైంలో వచ్చి తీరుతుంది. రావాల్సిన దానికంటే ఇంకా మెరుగవుతుంది. ఓకేనా, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు 10 రావాల్సిన తర్వాత 20 వస్తుంది. అంతే తప్ప మీకు ఆలస్యం అవుతుందని బాధపడొద్దు, అవకాశం లేదని అస్సలు కుంగిపోద్దు. ఎందుకో చెప్పినా, మీకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ మీరు ఎలా చేయాల్సింది ప్రశాంతంగా ఉండండి. ఓకేనా, ప్రశాంతంగా ఉండి రిలాక్స్ తీసుకొని మీకు ఏదైతే ఇష్టం ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ మొదలు పెట్టండి. ఇంకో దారి ఏదైనా ఉందో ఆలోచించండి. ఖచ్చితంగా అయితే పాత క్లియర్గా ఉందండి. మీ ప్రయాణం అయితే ఇప్పట్లో ఆగదు. మీరు చాలా చేయాలి లైఫ్లో. ఓకేనా, మీరు ఫ్రెండ్లీగా ఉండడం చూసి, మీరు అందరితో మాట్లాడడం చూసి వాళ్ళు కుళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఏంటి అంటే క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళలా కాకుండా ఒక తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు కాకుండా చాలా క్లియర్గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని ఇన్స్పిరేషన్ ఇస్తున్నారండి మీరు. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు అనమాట. వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ కనిపించట్లేదు. ఏ మనిషికి కూడా ఎప్పుడు ఆలస్యం కాదండి. ఎప్పుడైతే అంటే వాళ్ళ కర్మల వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ జనరల్గా అయితే ఎప్పుడైతే ఇంకొకరికి పడి మనం వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే మనం చూడలేకపోతున్నాం అనేది అది చాలా పెద్ద వ్యాధండి ఒక రకంగా. దానివల్ల వాళ్ళకి చాలా టైం వేస్ట్. కానీ మీరైతే లైఫ్లో ఖచ్చితంగా మెరుగు అయిపోతారు. మీరు దిష్టి తీసుకుంటే ఇంకా ఏదో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు నార్మల్ అయిపోద్ది, మీ పని ముందుకు వెళ్ళిపోద్ది. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళ జీవితం అంతా కూడా మిమ్మల్ని చూడడానికి అంకితం చేసేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఇంక 24 గంటల పక్కింట్లో ఏం తింటున్నారో అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా గేమ్స్ ఆడుతున్నారంట మీతో, అండ్ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారంట. అంటే స్వార్థంగా ఎంత స్వార్థం అంటే వాళ్ళొక్కలే ఉండాలి, ఇంతమంది ఉన్న కుటుంబంలో వాళ్ళొక్కలే ఉండాలన్న స్వార్థం వాళ్ళని కర్మ అనుభవించేలా చేస్తుంది. మెరుగ్గా చక్కగా అందరితో సంతోషంగా ఉండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకొని వాళ్ళు చేయాల్సిన పనిని చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ చివరాఖరిలో వాళ్ళు చేస్తున్న స్వార్థం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితాలు తలకిందులు అవ్వబోతున్నాయి. క్లియర్గా కర్మ అనేది అనుభవించేస్తారని ఏంజల్స్ చెప్తున్నారండి. సోషల్ మీడియాలో మడం తిప్పుతున్నారంట. అంటే సోషల్ మీడియాలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడడం, మీ ఫొటోస్ చూసి తట్టుకోలేకపోతున్నారండి. అందుకని చెప్పి వేరే వాళ్ళతో చేతులు తిప్పి వాళ్ళు ఇలా ఈ విధంగా అయిపోయారనమాట. పొగులు వచ్చేస్తుంది వాళ్ళకి. అంతే బంగారం అని మాట్లాడుకుంటున్నారు మీ గురించి, మీరు చేస్తున్న పనుల గురించి. సో అది చూసి వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారండి. లైఫ్లో మీరు సెటిల్ అవ్వడం అయితే పక్క, అందులో ఎలాంటి డౌటు లేదండి. నైబర్స్ కూడా ఉన్నారండి ఇందులో. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. రీసెంట్గా కూడా చాలా రీడింగ్స్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.